తిరుపతి అనగానే లక్షలాది మంది యాక్చువల్గా భక్తులు మనకు నార్త్ నుంచి మన దగ్గర నుంచి కూడా చాలా రెగ్యులర్గా సందర్శిస్తుంటారు. తిరుపతికి ఉన్న పురాణ చరిత్ర ఏంటి సార్? యాక్చువల్గా ప్రాసెస్ ఏమేంటి? చాలా గొప్ప చరిత్ర ఉంది. మీరు అన్నట్లుగా అది నిజం. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనిక తీర్థయాత్రా స్థలాల్లో తిరుపతి 2వ స్థానాన్ని దక్కించుకుంది. పౌరాణికంగా ఎప్పుడు అని చెప్పలేము, కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటాచల మహత్యం వివరిస్తుంది మనకి. కంచిలో ఉన్న వరదరాజ స్వామి అన్నాడే, అదిగో అలా ఒక వరదరాజ స్వామి ఆలయం ఉంది. సార్, ఇప్పుడు ఎగువ తిరుపతి దిగువ తిరుపతి కాకుండా చిన్న తిరుపతి అని కూడా వింటుంటాం. ఎస్, ఇది ఏంటి సార్? ఏలూరుకు సమీపంలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల, అవును, చిన్న తిరుపతి అంటారు దాన్ని. ఈ తిరుపతిలో ఎవరన్నా ఉన్నటువంటి స్వామివారి పేరు శృంగార వల్లభరాయుడు. తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. మనం ఎలాగైనా ప్రత్యక్షం కావాలని ఉన్న పళంగా ఆయన ప్రత్యక్షం అయితే ఆ వెలుగును తట్టుకోలేక స్థలపురాణమేమో ధ్రువుడితో ముడిపడి ఉన్నది కాబట్టి ఎప్పటిదో. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు ఉన్నారు. సార్ యాక్చువల్ ప్రముఖ స్థపతి, పురాతత్వవేత్త అండ్ చరిత్రకారులు. వెల్కమ్ టు 3TV సార్. నమస్కారం అండి. సార్, యాక్చువల్ ఈరోజు తిరుపతి గురించి మాట్లాడుకుందాం సార్. తిరుపతి అనగానే లక్షలాది మంది యాక్చువల్గా భక్తులు మనకు నార్త్ నుంచి మన దగ్గర నుంచి కూడా చాలా రెగ్యులర్గా సందర్శిస్తుంటారు. తిరుపతికి ఉన్న పురాణ చరిత్ర ఏంటి సార్? యాక్చువల్గా ప్రాసెస్ ఏమేంటి? చాలా గొప్ప చరిత్ర ఉంది. మీరు అన్నట్లుగా అది నిజం. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనిక తీర్థయాత్రా స్థలాల్లో తిరుపతి 2వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రతిరోజు కనీసం అంటే 60,000 మంది నుంచి ఒక్కొక్కసారి 1,00,000 కూడా దాటారన్నమాట. అదిగో అంతటి ప్రాచుర్యం పొందిన గొప్ప వైష్ణవ క్షేత్రం ఇది. మన ప్రస్తుతం తిరుపతి జిల్లా అనేది, ఆ జిల్లాలో కొండ మీద ఉంది. ఆ కొండని తిరుమల అంటారు. తిరుపతి అనేది ఏమో కింద, తిరుమల పైన. అంటే దిగువ తిరుపతి, ఎగువ తిరుపతి అని కూడా దాన్ని అంటారు. మొత్తానికి తిరుపతి అవి రెండు కలిపితే. తిరుపతి అంటే ఏమిటి అనేది ఒక్కసారి మనం చెప్పుకుంటే, ఆ ప్రదేశానికి తిరు అంటే సిరి, శ్రీ. తమిళంలో తిరు అంటే సిరి అని అర్థం. సిరి అంటే లక్ష్మీదేవి. పతి ఎవరు మరి? లక్ష్మీపతి ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి యొక్క ఒక మనం అవతారం అనుకోండి, లేక అంశ అనుకోండి, లేక ఆయన పేరు మీద పిలువబడుతున్నటువంటి తిరుపతిలో ఉన్న మూల విరాట్ ఆయన శ్రీనివాసుడు అంటాం, అలాగే వెంకటేశ్వరుడు అంటాం, వెంకన్న అంటాం, రకరకాలుగా పిలుస్తున్నారు. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవంగా కేవలం భారతదేశంలో కాకుండా నివాస ప్రవాస భారతీయులను లక్షలాది మందిని అనునిత్యం ఆకర్షిస్తున్నటువంటి ఒక నారాయణుడు. దానికి తిరుపతి అని అసలు అక్కడ ఎందుకు పేరు వచ్చింది అంటే, మనం ఆలోచిస్తే తిరుపతికి సంబంధించినటువంటి ఆధారాలు 3 రకాలుగా దొరుకుతాయి. ఒకటి మనకున్నటువంటి పౌరాణిక సాహిత్యం. అంటే మిగతా పురాణాల్లో అక్కడక్కడ ప్రస్తావనలు ఉన్నా అసలు ఇంపార్టెంట్గా వెంకటాచల మహత్యం అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉంటుంది. అది తిరుపతి అసలు శ్రీనివాసుడు ఎప్పుడు ఆవిర్భించాడు, ఆవిర్భవించటానికి గల కారణాలు ఏమిటి, అసలు మొత్తం జరిగిన కథ అంతా ఏమిటి, తర్వాత శ్రీ లక్ష్మీదేవి పద్మావతిగా పుట్టడం, శ్రీనివాసుడు ఒకడు మాతాదేవి దగ్గర ఆయన పుట్టడం శ్రీనివాసుడుగా విష్ణుమూర్తి, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కలయిక, ఆ తర్వాత ఆయన పెళ్ళైన తర్వాత కళ్యాణ వెంకటేశ్వరుడు కావటం, కొండ మీద ఉన్నటువంటి దేవుడిని తిరుమల రాయ, కోనేటి రాయ అనే పేరుతో వెంకటేశ్వర స్వామిగా ప్రస్తుతం స్థిరపడిన నామం. అయితే ఆ ప్రదేశం కొండ మీద ఉంది కాబట్టి తిరుమల, మళ్ళీ మల అంటే కొండ అని అర్థం, తిరు అంటే మనం ఒక గౌరవవాచకం ఇస్తాం కదా, తిరు శ్రీ. ఎవరైనా మనం అడ్రస్ చేయాలంటే కూడా శ్రీ రంగారావు గారు అంటమే, అలా అది ఒక గౌరవవాచకం. అదంటే మామూలు గౌరవవాచకం కాదు.
సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క రూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వరునికి మనం ఏ రకమైనటువంటి దివ్య ప్రపత్తులతో, గౌరవంతో, భక్తి భావంతో వారికి నమస్కరిస్తామో అదిగో ఆ ఉద్దేశంతోనే ఆ ప్రాంతానికి తిరుపతి ఏమి లేదు, లక్ష్మీ శ్రీనివాసుడు, లక్ష్మీ విష్ణుమూర్తి, అదిగో వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ప్రదేశం కాబట్టి దానికి తిరుపతి అని పేరు వచ్చింది. దాన్ని దివ్య తిరుపతి అని కూడా అంటారు. తిరుపతి రెండు రకాలు, దిగువ తిరుపతి, ఎగువ తిరుపతి. దిగువ తిరుపతిలో కేవలం గోవిందరాజ స్వామి ఉన్నారు. ఎగువ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువై తిరుమల అనే ఆలయం పేరు మీద ఆయన నిత్యార్చనలు అందుకుంటూ ఉన్నాడు. ఇది తిరుపతి గురించినటువంటి సంక్షిప్త సమాచారం. అయితే ఈ తిరుపతి అనే కాన్సెప్ట్ అసలు ఎప్పటి నుంచి ఉంది అని మనకు తెలుస్తుంది అంటే మనం సంగమ సాహిత్యం తీసుకోవాలి. అంటే మనకు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ దాక్షిణాత్య సాహిత్యాన్ని మనం మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిగా అది కేవలం తమిళానికే అని అనుకోవటానికి లేదు. తమిళకం అనేవాళ్ళు ఆ రోజుల్లో, ఇప్పటి తమిళనాడు ప్రాంతాన్ని. అక్కడ సంగమ సాహిత్యం అని ఒక సాహిత్యం క్రీస్తుకు పూర్వం, అంటే సామాన్య శకానికి పూర్వం 2 శతాబ్దాల ముందు నుంచి ప్రారంభమై సామాన్య శకం 4వ శతాబ్దం వరకు ఉన్న కాలం మధ్యలో అక్కడ వచ్చినటువంటి సాహిత్యాన్ని సంగమ సాహిత్యం అంటారు. అదిగో ఆ సాహిత్యంలో ఆ ప్రాంతానికి తిరువేంగడం అని పేరుంది. తిరువేంగడముడయాన్ అని స్వామివారికి ఒక శాసనాల్లో ఉంది, అందులోనే ఉంది. దాని అర్థం ఏమిటి అంటే మీకు మనకి ఇప్పటికి 2200 సంవత్సరాలకు పూర్వమే ఈ తిరుపతి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తిరువేంగడం పేరు మీద అందుబాటులో ఉంది అని మనకి ఈ సాహిత్యం, తొలి సాహిత్యం ద్వారా తెలుస్తుంది మనకి. అంతేకాకుండా ఇక మామూలుగా శాసనాల దృష్ట్యా వస్తే దానికి తొండమాన చక్రవర్తి శ్రీనివాసునికి ఆలయం నిర్మించాడు అనేది అన్నమాచార్య కీర్తనలో మనం వింటూ ఉంటాం కదా. అలాగే ఆ తొండమాన చక్రవర్తి ఆయన తొండమనాడు నుంచి పరిపాలించాడని, కాళహస్తి పక్కనే తొండమనీయుడు అని ఊరుంది, అక్కడి నుంచి పరిపాలించాడని వినికిడి. అయితే ఆయన ఆ ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఇక బహుళ ప్రచారం పొంది తిరుపతికి, తిరుమలకు. దీంట్లో మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన మరొక విషయం ఉంది. అదేమిటి అంటే శాసనాల్లో ఎప్పటి నుంచి ఉంది, మరి ఆలయం అప్పటి నుంచి తొండమాన చక్రవర్తి కట్టాడు అని అనుకుందాం. కడితే ఆలయం ఎప్పటి నుంచి ఉంది అంటే మనకు సామాన్య శకం 866 సంవత్సరానికి సంబంధించిన ఒక పల్లవ రాజు సామంతుడైన శక్తి విటంకన్ ఆయన పేరు. ఆ శక్తి విటంకన్ అనే ఆయన ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో ఆయన భార్య సామావై, ఆవిడ పేరు సామావై. ఆ సామావై ఏం చేసింది, ఆవిడ తిరుచానూరులో ఉండేది. అంటే ఇప్పుడు ప్రస్తుత పద్మావతి దేవి ఆలయం ఉన్నటువంటి తిరుచానూరు, దాన్ని తిరుచుకనూరు అంటారు. దాన్ని ప్రస్తుతం అలమేల్ మంగాపురం అని అంటున్నాం మనం. అదిగో ఆ అలమేల్ మంగాపురంలో ఆలయంలో కొలువై ఉన్నటువంటి పద్మావతి దేవి కదా, అదిగో అక్కడ ఆవిడ కూడా నివాసం ఉండేది. ఆవిడ ఏం చేసింది, కొండ మీదకి వెళ్ళినప్పుడు, అంటే తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆలయం జీర్ణోద్ధరణకు అంటే శిథిలమై ఉంది, దాన్ని జీర్ణోద్ధరణ చేయాలంటే ఆగమ శాస్త్రాల ప్రకారం ఉన్న ఆలయాన్ని బాగు చేయాలి అంటే ఒక బాలాలయం కావాలి. అందుకని ఆవిడ కింద బాలాలయం కట్టించి అక్కడున్న మూర్తిని బాలాయంలోకి తరలించి ఆ తర్వాత ఆలయానికి జీర్ణోద్ధరణ గావించి మళ్ళీ పునఃప్రతిష్ఠ గావించి ఆ సందర్భంగా ఆవిడ బ్రహ్మోత్సవాన్ని కూడా ప్రవేశపెట్టింది ఆవిడ. అంతేకాదు ఆయన భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని కూడా ఇచ్చింది. అంతేకాదు చుట్టూ పురవీధుల్లో స్వామివారిని ఊరేగింపు చేసేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభించింది. అందుకని మనం తిరుమల వెళ్ళే ముందు ఈ సామావైని కలుసుకోవటం అవసరం అని నేను అనుకుంటాను అన్నమాట. అది అంటే ఏమిటి, సామాన్య శకం 866 అంటే 9వ శతాబ్దం నుంచి శాసనాల్లో దొరుకుతుంది. అంతకుముందు సంగమ సాహిత్యంలో ఉంది. అంతకుముందు పౌరాణికంగా ఎప్పుడు అని చెప్పలేము, కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటాచల మహత్యం వివరిస్తుంది మనకి. ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు తిరుపతికి సంబంధించి మనకు దొరుకుతున్నాయి. అయితే అసలు ఈ 9వ శతాబ్దం తర్వాత ఏం జరిగింది అంటే స్థూలంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి ఆలయాల చరిత్రను చెప్పటానికి దాదాపుగా ఒక 100 గంటలు కూడా సరిపోదు, అంత సమాచారం ఉంది. మనం ప్రస్తుతానికి సంక్షిప్తంగా తిరుమల ఆలయ
నిర్మాణ క్రమం, వైశాల్యం అంటే బాగా పెరిగినటువంటి అనేక కట్టడాలు వచ్చిన నేపథ్యాన్ని కొద్దిగా చెప్పుకుందాం. అదేమిటంటే ఈ 9వ శతాబ్దంలోనే అక్కడికి ఆలయం ఉందని, జీర్ణోద్ధరణకు గురైందని, ఆవిడ బాగు చేసిందని, భోగ శ్రీనివాసమూర్తి ఆ ఆలయంలో విశేష ఉత్సవాలు అందుకునేవాడని తెలిసింది కదా. మనకు మళ్ళీ ఆ తర్వాత చోళరాజుల కాలంలో కూడా ఈ ఆలయానికి కొన్ని దానాలు ఇచ్చినట్లుగా రాజరాజ చోళుని కుమారుడైనటువంటి రాజేంద్ర చోళుని శాసనాలు, ఆ తర్వాత మొత్తం 3 శాసనాలు అక్కడ దొరుకుతాయి. దాని తర్వాత పాండ్యులు, సుందర పాండ్యుని కాలంలో కూడా ఆలయానికి దానాలు వచ్చినట్టుగా ఉన్నాయి. మరీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 1240వ సంవత్సరంలో యాదవ నరసింగరాయలు అనే ఒక ఆయన ఆ తిరుమల దివ్య విమానం ఉంది కదా, ఈ విమానాన్ని మనం ఇప్పుడు ఆనంద నిలయం అని అంటాము, ఆ ఆలయానికి బంగారు తాబడు మొట్టమొదటిసారి చేశాడు ఆయన. అప్పటి నుంచి దివ్య క్షేత్రంగా వెలుగొందిందనమాట. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు ఆయన 15 మొత్తం కలిపి శ్రీకృష్ణదేవరాయలు 6 సార్లు ఆలయాన్ని సందర్శిస్తాడు. ఆ మొట్టమొదటిసారి తాను రెండోసారి వచ్చినప్పుడు 30,000 వరహాలని ఇచ్చి, బంగారు వరహాలని ఇచ్చి ఆలయం పూర్తిగా మళ్ళీ బంగారుమయం చేస్తాడు. సో ఆ తర్వాత కృష్ణదేవరాయల కాలంలోనే, అంటే అంతకు ముందు కాలంలో కొన్ని కట్టడాలు వచ్చేసాయి అక్కడక్కడ లోపల. మనకు ఆలయంలో ప్రవేశించగానే మొట్టమొదటి మనం ఎంటర్ అయ్యేదాన్ని పడి కావాలి గోపురం అంటాం మనం. అది 1240 ప్రాంతాలకే ఉందని శాసనాలు తెలియజేస్తున్నాయి, అధిష్టానం మీద ఉన్నది. దాన్ని మళ్ళీ చివరగా అన్నమాచార్యుని యొక్క మనవడు దాన్ని జీర్ణోద్ధరణ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మహంతి ప్రయాగదాస్జీ కూడా 19వ శతాబ్దంలో, అంటే 20వ శతాబ్దం ప్రారంభ కాలంలో దాన్ని రెనోవేట్ చేస్తాడనమాట. అది మనకు దాని నుంచి లోపలికి వెళ్ళగానే ఎడం వైపు మీకు రంగరాయ మండపం అంటాం, కుడివైపున ఎమ్మటే మీకు కనిపించేది ప్రతిమా మండపం, శ్రీకృష్ణదేవరాయలు కొలు ఆయన 2 భార్యలతో ఉన్నది ఉంటుంది. దానికి కొంచెం ఎడం వైపున అద్దాల మండపం అంటాం మనం. ఇక ఎదురుగా పోతే మనం మీకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం దాటితే అది అంటే మొదటి ప్రాకారం నుంచి లోపలికి వచ్చాం మనం, లోపలికి వస్తున్నాం. ఆ రెండో ప్రాకారం అంటాం దాన్ని. లోపల నుంచి అయితే మళ్ళీ అది మొదటి ప్రాకారం అవుతుంది. దాన్ని వెండి వాకిలి అంటారు. అంటే ఆ వాకిలికి వెండితో తాపడం చేశారు కాబట్టి వెండి వాకిలిని. అంటే దీన్ని మనం ఈ ముందు ఇంకొక మాట చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ ధ్వజస్తంభం దగ్గర ఉంటామో గతంలో, ఇప్పుడేమో క్యూ అంతా నేరుగా ధ్వజస్తంభం నుంచి లోపలికి తీసుకెళ్తున్నాం, బికాజ్ ఈ ఒత్తిడి ఎక్కువైంది. కానీ ఆ రోజు అక్కడ గతంలో సంపంగి ప్రదక్షిణం అనేవాళ్ళు. మీరు ఈ ధ్వజస్తంభం ముందున్న వెండి వాకిల్లో నుంచి శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే ముందు మనం అక్కడి నుంచి ఎడం వైపుగా అక్కడ మీకు సంపంగి ప్రదక్షిణం చుట్టూ ఆలయం చుట్టూ తిరిగి అప్పుడు వెళ్ళేవాళ్ళు. అది నేను కూడా అక్కడ చదువుకునేటప్పుడు అలాగే వెళ్ళేవాడిని. దానికి మీకేమైందంటే సాలువ నరసింగరాయల మండపాలు 4 ఉంటాయి, 4 కాళ్ళ మండపాలు అంటారు, 4 మూలల్లో 4 ఉంటాయి. ఒక మొదటిది మీరు దాటుకొని అట్లా పశ్చిమ వైపు వెళ్తే కళ్యాణ మండపం, ప్రస్తుతం కళ్యాణోత్సవం అంతా అక్కడే జరుగుతుంది. ఈ మొత్తం చుట్టూ తిరిగి వస్తే మీకు 4 మూలలో 4 ఉంటాయి. వాటిని ఏమంటాం మనం, సంపంగి ప్రదక్షిణంలోని సాలువ నరసింగరాయని మండపాలు అంటాం, 4 కాళ్ళ మండపాన్ని. ఈ పక్కకు చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఉత్తరం వైపు అంటే ఈశాన్యం కార్నర్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక బావి ఉంటుంది, దాన్ని బంగారు బావి అంటారు. ఆ బంగారు బావి తర్వాత మళ్ళీ మీకు పోటు ఉంటుంది, తర్వాత ఏమో ప్రసాదాలు పంచుతారు కదా. మళ్ళీ మనం అక్కడి నుంచి ఇక్కడికి వద్దాం. ఎక్కడికి వద్దాం, ధ్వజస్తంభం ముందుకు వచ్చాము ఇందాక. ఈ ధ్వజస్తంభంకి మళ్ళీ ఎగ్జాక్ట్గా మీరు కొంచెం పక్కకు అట్లా చూస్తే కనిపించేది రంగరాయ మండపం అంటారు. దాంట్లో హాయిగా ఉంజల్ మండపం ఉంటుంది, లోపల చక్కటి కళ్యాణ మండపం ఉంటుంది. ఇప్పుడు పెద్ద వాళ్ళు ఎవరన్నా వెళ్తే హాయిగా వాళ్ళకి ప్రత్యేకంగా సత్కారాలు చేసి శేష వస్త్రాన్ని బహుకరించి ప్రసాదాలు ఇచ్చేటువంటి ఆ వేదిక ఉంటుందే, ఆ వేదికలో ఒకప్పుడు కళ్యాణం జరిగిందని, మరోసారి ఈ శ్రీరంగం నుంచి తీసుకొచ్చినటువంటి రంగనాయకుల వారి విగ్రహాన్ని అక్కడ భద్రపరిచారని మనం వింటూ ఉంటాం. ఇక ఈ సంపంగి ప్రదక్షిణం దాటిన తర్వాత వెండి వాకిల్లోంచి మనం లోపలికి వెళ్తాం. వెండి వాకిల్లో వెళ్ళేటప్పుడు ఎడం వైపున, ద్వారంలో ఎడం వైపున, అంటే మనం బయటకు వచ్చేటప్పుడు కుడివైపు అవుతుంది. అక్కడ మీకు మహంత్ ప్రయాగదాస్జీతో వెంకటేశ్వర స్వామి పాచికలాడాడు అని ప్రతీతి. అదిగో ఆ బొమ్మ కూడా మనం చూస్తాం. అక్కడి నుంచి లోపలికి మెట్లు దిగంగానే వెంటనే ఎడం వైపున ఉన్నది వరదరాజస్వామి. కంచిలో ఉన్న వరదరాజస్వామి అన్నాడే, అదిగో అలా ఒక వరదరాజస్వామి ఆలయం ఉంది. దానికి కొంచెం పక్కకి వెళ్తే మీరు, అంటే ఇదివరకు అలా ఉండేది కదా, దానికి కొంచెం పక్కన మీకు ఒక పోటు అంటారు, శ్రీవారి పోటు, స్వయం పాకం అక్కడే తయారై స్వామివారికి ప్రసాదాలు అక్కడి నుంచి వెళ్ళాయి. దాని పక్కనే ఒకళ్ళు మాతే ఆలయం ఉంది. దాన్ని యాక్చువల్గా లక్ష్మీదేవి స్థానం అని కూడా అంటారు దాన్ని.
దానికి కొంచెం పశ్చిమంగా వెళ్తే మళ్ళీ ప్రదక్షిణ అయినా గుళ్ళోకి వెళ్దాం. వెళ్తే మీకు ఎడమ వైపున అంటే కొంచెం ఎడమ వైపున నైరుతి మూలన ఉండేదాన్ని కళ్యాణ మండపం, ఒరిజినల్గా కృష్ణదేవరాయల కాలంలో కట్టించినటువంటి అసలు కళ్యాణ మండపం స్వామివారికి లోపల ఉందన్నమాట ఇమీడియట్గా ఇక్కడ. అది దాటి మీరు వెళ్తే పశ్చిమ మండపం అంటాం మనం. ఆ పశ్చిమ మండపంలో వెనక వేదపారాయణం జరిగేది అనునిత్యం. దాన్ని వేదపారాయణ మండపం అని అంటాం ఇప్పటికి కూడా. ఆ వేదపారాయణ మండపం దాటిన తర్వాత వెంటనే మీకు చందనపు అర అని ఉంటుంది. ఏమిటి అర అంటే గది అని అర్థం. చందనపు అర అంటే స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే అనేక రకాల అర్చనలు కోసంగా అవసరమైనటువంటి చందనాన్ని అక్కడ అరగదీస్తారనమాట. అది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు కూడా. అది దాటి కొంచెం ముందుకు వస్తే స్వామివారు 2 అంతస్తుల ఆనంద నిలయం ఉంది కదా, ఆ మొదటి అంతస్తు మీద మధ్యలో అంటే ఒక పక్కన మీకు వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. దాన్ని ఏమంటాం, ఆనంద నిలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, దానికి ముక్కుకుంటారు అనమాట అందరూ. అది కొంచెం పైకి ఎక్కి చూస్తారు. మళ్ళీ దిగిన తర్వాత ఎడం వైపుకి వస్తే, అలా నడుచుకుంటూ ఎడమవైపుకి వస్తే అన్నమాచార్య అద్భుతమైనటువంటి అన్నమాచార్య సంకీర్తన భాండాగారాలను నిక్షిప్తం చేసిన ఒక అర ఉంటుంది. అది అన్నమయ్య అర అంటారు దాన్ని. దాని మీద అన్నమాచార్యుడు, ఆయన కొడుకైనటువంటి పెద్ద తిరుమలాచార్యుల బొమ్మలు 2 ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు వస్తే భాష్యకారుల సన్నిధి, రామానుజుడు తిరుపతికి బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి 11వ శతాబ్దంలో వైష్ణవాచార్యుడైనటువంటి రామానుజాచార్యుడు చిన్న ఆలయం ఒకటి ఉంటుంది. అది దాటితే యోగ నరసింహస్వామి ఆలయం ఒకటి ఉంటుంది. అది దాటి మళ్ళీ మీరు కిందకు వచ్చి మళ్ళీ గోపురం కనిపిస్తూ ఉంటుంది. ఆ గోపురం ముందుకెళ్తే ఎదురుగా మీకు గరుడాళ్వారి సన్నిధి కనిపిస్తూ ఉంటుంది. కొంచెం పక్కకు వెళ్తే లోపలికి ప్రవేశం, దాన్ని మనం ఏమంటామంటే బంగారు వాకిలి ప్రవేశం అంటాం. ప్రవేశించి కొంచెం మన కుడివైపుకి రాగానే గరుత్మంతుని యొక్క విగ్రహం, స్థానక గరుత్మంతుడు నిలబడి స్వామివారికి ఇట్లా అంజలి ఘటిస్తున్నట్టుగా ఉన్న మంచి విగ్రహం ఒకటి ఉంటుంది. మన ప్రయాణం ముందుకు సాగుతుంది. మనం ఈ ప్రయాణం సాగేదాన్ని మహామణి మండపం అంటారు. అంటే దాంట్లో పెద్ద గంటలు ఉంటాయి. మణి అంటే గంట. ఆ గంటలు కొడతారు. అప్పటి రోజుల్లో ఈ ఘడియకు తెలియజేయాలి, ఒక్కొక్క ఉత్సవం తద్వారా అర్చన తద్వారా జరుగుతాయి కాబట్టి మహామండపం పెద్ద గంటలు ఉంటాయి. ప్రస్తుతం అవేమైంది అంటే ఈ క్యూ ఎక్కువైపోయి అవి కొంచెం ఉన్నాయి అక్కడే కనిపించకుండా అయినాయి. తర్వాత మీకు ద్వారానికి అటు ఇటు 2 నిలువెత్తు కంటే పెద్దవైనటువంటి జయ విజయ పంచలోహ విగ్రహాలు ఉంటాయి. చాలా అత్యద్భుతమైనవి. అదిగో ఈ విజయుడు అంటే ఎడం వైపున ఉన్నటువంటి విజయుడు పక్కనే కానుకలు సమర్పించే హుండీ ఉంటుంది. ఇక మనం ఈ జయ విజయుల మధ్య గుండా లోపలికి ప్రవేశిస్తాం. ప్రవేశించే మొట్టమొదటి దాన్ని మనం ఏమంటామంటే స్నపన మండపం అంటాం. వారికి స్నానం చేయించేది గతంలో. ఆ తర్వాత దాన్ని శయన మండపం అని కూడా అంటారు. ఇంకా కొంచెం ముందుకు పోతే రాముల వారి విగ్రహాలు పెట్టినటువంటి ప్రదేశం, దాన్ని రామర్ మేడై లేక రాముల వారి మేడ అని అంటారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే కులశేఖర పడి అంటారు. అంటే కేరళకు సంబంధించిన కుటుంబీకుడు ఒక ఆయన ఆళ్వారులో ఒకడుగా భక్తిభావం పెంపొందించి పుణ్యక్షేత్రాలని తిరిగి చివరికి తిరుపతి పుణ్యక్షేత్రం వచ్చి నేను అనునిత్యం స్వామివారిని దర్శించుకుంటూనే నేను నా సమయాన్ని గడపాలి అన్నంత భక్తి పారవశ్యంలో మునిగి తేలేటువంటి ఒక గొప్ప వ్యక్తి. రాజ్యరికాన్ని వదిలేసుకున్నాడు, నాకు వద్దన్నాడు, ఇక్కడికి వచ్చాడు. స్వామివారి సేవలోనే ఆయన్ని స్మరించుకుంటూ నేను కాలం గడిపి ఇక్కడే ఉంటాను అని అనుకున్నాడు. అంతకు మించి ఆలోచించాడు ఆయన. అరే మరి నేను అనునిత్యం స్వామివారిని చూడాలి కదా, చూడాలి అంటే నేను ఎక్కడో ఉంటే చూడలేను, వచ్చి చూసి వెళ్ళి మళ్ళీ రావటం కంటే కూడా స్వామివారి ముందే ఒక చిన్న మెట్టుగా నేను ఉండే ఒక అవకాశం కల్పించండి స్వామి అని స్వామివారిని వేడుకున్నట్లు, స్వామివారు అంగీకరించినట్లు, తాను అలా మెట్టుగా ఉన్నట్టు, ఆ మెట్టుకి మనం తర్వాత ఈ బంగారు తాపడాలు ఇవన్నీ చేశారు. దాన్ని కులశేఖర పడి అంటే మెట్టు. ఆ కులశేఖర పడి దాటగానే స్వామివారి గర్భగృహం నిత్యం అనునిత్యం 1000 మంది భక్తి పారవస్యానికి కారకుడైన కలియుగ వైకుంఠ నారాయణుడు వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ స్వరూపం మనకు కనిపిస్తుంది. దాన్ని ముక్కోణ దర్శనం అంటారు. కొంతమంది అక్కడి వరకే వెళ్తాం, మన గర్భాలయంలోకి వెళ్ళాం కదా అది. ఆ తర్వాత ఇంతటి ప్రశస్తమైనటువంటి గొప్ప ఆలయం యొక్క చరిత్ర వర్ణనాతీతం. దాన్ని ఒక్క 10 నిమిషాల్లో చెప్పుకునేది కాదు. అదిగో అలా
ఇంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి, ఇంతటి వాగ్గేయకారుల ద్వారా కీర్తన రూపంలో కీర్తించబడినటువంటి ఇంత ఆళ్వార్లందరూ కూడా తమ తమ దివ్య ప్రబంధాల్లో స్వామివారిని కీర్తించినటువంటి అదిగో ఆ మహనీయుడికి చుట్టూ వివిధ రాజవంశాలన్నీ కూడా ఏ కాలంలో ఏ కట్టడాన్ని జోడించారు, ఎవరు ఏ ఉత్సవానికి తోడ్పడ్డారు, ఎవరు ఎంతెంత భూమిని నిత్య నైమిత్తిక కార్యక్రమాలు జరగటానికి తోడ్పాటును అందించారు. కొంతమంది భూమినిచ్చారు, కొంతమంది ఓళ్ళనిచ్చారు, కొంతమంది వరహాలనిచ్చారు, కొంతమంది గద్యానాలను ఇచ్చారు, కొంతమంది రోకలను కూడా ఇచ్చారు. ఇదిగో ఇన్ని రకాల సమాచారాన్నంతా మనం తెలుసుకోవటానికి వీలుగా ఆయా రాజులు మనకు శాసనాల్ని అదే ప్రాకారపు గోడల మీద శాసనాలను చెక్కించి వెళ్ళారు మనకి. తద్వారా తెలుస్తుంది. మీకు ఆశ్చర్యం ఏమిటంటే 1252 శాసనాలు ఉన్నాయి. అటు తమిళ, తెలుగు, కన్నడ, తర్వాత అంటే ఒకటి ద్విభాషలు. కృష్ణదేవరాయలు 3 భాషల్లో కూడా రాశాడు ఆయన. ఒకే విషయాన్ని 3 భాషల్లో, అటు కన్నడం, తమిళం, తెలుగులో కూడా, సంస్కృతంలో దేవనాగరిలో ఉన్నాయి. ఇలా మనం ఆలోచిస్తే తెలుగులో ఉన్నాయి మాత్రం కేవలం 71 శాసనాలు మాత్రమే. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో అది తమిళంలో పరిపాలన కింద ఉండేది కాబట్టి న్యాచురల్గా వాళ్ళ భాషలోనే శాసనాలు ఉంటాయి. ఆ తర్వాత కృష్ణదేవ విజయనగర సామ్రాజ్యంలో ఈ ప్రాంతం వారి పాలనలో ఉంది కాబట్టి మళ్ళీ కన్నడం వచ్చేసింది. ఇటు ఆనుకొని లేక తిరువేంగడం కూడా మన తెలుగు నేలకు ఆనుకొని ఉంది కాబట్టి తెలుగు భక్తులు కూడా అక్కడికి వస్తారు కాబట్టి వారికి సమాచారం తెలియటానికి తెలుగు శాసనాలు కూడా ఉన్నాయి. అవి కేవలం 71 మాత్రం ఉన్నాయి అన్నమాట అక్కడ. ఇది తిరుమల అత్యంత వైభవోపేతంగా వెలుగొందుతున్న ఆలయ చరిత్రకు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం మాత్రమే. అదిగో అలా దిగువ తిరుపతి, ఎగువ తిరుపతి, అలా తిరుపతి గౌరవ ప్రతిపత్తులతో మనమంతా విష్ణుమూర్తి యొక్క రూపంపై వెలసిన ఒక ప్రాంతానికి పెట్టుకున్న పేరు. ఆ పేరు వినగానే వెంకటేశ్వరుడు మనకు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు, పద్మావతి దేవి కూడా కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. అది తిరుపతికి ఉన్నటువంటి ఘనమైన చరిత్ర. అద్భుతం సార్, మీరు చెప్పడం భలే ఉంది అసలు. సార్ ఇప్పుడు ఎగువ తిరుపతి, దిగువ తిరుపతి కాకుండా చిన్న తిరుపతి మనం కూడా వింటుంటాం. ఇది ఏంటి సార్? అయితే ఆటోమేటిక్గా కిందకి వెళ్ళినప్పుడు దిగువ తిరుపతి అంటాం, పైకి కొండ మీదకి మోకాళ్ళ పర్వతం ద్వారా కాళీ నడకను వెళ్ళినప్పుడు ఎగువ తిరుపతికి వచ్చామన్న ఆనందం కలుగుతుంది. ఈ రెండు తిరుపతికి సంబంధించిన విషయాలు. మనం ఏం చేసామంటే చాలామంది పాపం పేదవాళ్ళు ఉంటారు, వయోధికులు ఉంటారు. వాళ్ళు ఏదో కారణం చేత తిరుమల వస్తాను అని మొక్కు చెల్లించటానికి సహకరించని సందర్భాల్లో కూడా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో ఇక్కడ కూడా ఒక తిరుపతి ఉంటే బాగుండే, నేను అక్కడికి పోలేకపోతున్నాను అన్న భావన గమనించిన కొంతమంది ధార్మికులు అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించి దానికి స్థానికంగా ఉన్నటువంటి ఇంకొక తిరుపతిగా పేరు పెట్టారు. దానికి ఒక ఉదాహరణే ఏలూరుకు సమీపంలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల. చిన్న తిరుపతి అంటారు దాన్ని, ద్వారకా తిరుమల. ఎన్నో చోట్ల ఎన్నో తిరుపతులు ఉన్నాయి. మీరు ప్రస్తుతం అడిగారే, ఇది ఒక ఆసక్తికరమైన అంశం. ఏమిటి అంటే రామానుజాచార్యుడు ఆయన శ్రీపెరంబుదూరులో జన్మించినప్పటి తర్వాత ఆయన కూడా వైష్ణవ భావజాలాన్ని బాగా వంటబట్టించుకున్న తరువాత ఆయన ఏం చేశారంటే సంఘ సంస్కరణలో నేపథ్యంగా ఇది కొంతమందికే పరిమితం అయితే కాదు కదా, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అవకాశం రావాలి, ఆ దివ్య మంగళ స్వరూపాన్ని ప్రతి వాళ్ళు దర్శించాలి. కేవలం పుట్టుకతో మనం పెట్టుకున్నటువంటి ఈ అవాంతరాలని అధిగమించాలి, సార్వజనీనంగా స్వామివారిని ధరించి పులకించి ఇది చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అప్పటి వరకు ఉన్న వైష్ణవానికి శ్రీ వైష్ణవ్ అని పిలిచేట్టుగా చేశాడు. ఆయన ఏం చేశారు అంటే కేవలం ఇదే తిరుపతి కాదు, వైష్ణవ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ కూడా దివ్య తిరుపతిలే అని ఆయన ప్రవశించాడు. అదిగో ఆ నేపథ్యంలో తమిళనాడు ఉన్నటువంటి శ్రీరంగం నుంచి మొదలుకుంటే ఎన్నో తిరుపతులు తమిళనాడులో ఉన్నాయి. 108 కదా, దాన్ని ఏమంటామంటే అష్టాశత దివ్య తిరుపతులు. వాటన్నిటికీ పేర్లు ఉన్నాయి, పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి, ప్రత్యేకంగా యాత్రలు కూడా జరుగుతున్నాయి. అయితే మనకు కూడా ఆయన ఎప్పుడైతే 11వ శతాబ్దంలో మన సమతామూర్తిగా పేరొందిన భాష్యకారులుగా కీర్తించబడిన రామానుజాచార్యుడు దివ్య తిరుపతుల గురించి మనకు చెప్పాడు. అదిగో ఆ దివ్య తిరుపతుల్లో కొన్ని మళ్ళీ తెలుగు నేలపై కూడా ఉన్నాయి. ఉదాహరణకి అంటే వైష్ణవ ఆలయాలు వివిధ అవతారాల్లో ఉన్న విష్ణుమూర్తి
ఆలయాలను కూడా తిరుపతి పేరిటే మనం పిలుచుకుంటూ గౌరవిస్తూ ఉంటాం. అహోబిలం, మంగళగిరి ఇవి కూడా దివ్య తిరుపతులే. సింహాచలం దివ్య తిరుపతుల్లో ఒకటి, 108లో ఒకటి. అలా కొన్ని ఆలయాలకు ఆ హోదా దక్కిందనమాట. అయితే మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నలో మనకు మరో తిరుపతి ఉంది అని అన్నమే, మనకు మరో తిరుపతి అనేది కూడా ఒకటి ఉంది. ఎక్కడుంది అది అంటే, మీరు రాజమండ్రి నుంచి సామర్లకోట దాటి కాకినాడ వెళ్లే దోవలో ఒక తిరుపతి ఉంది. దాని పేరే తిరుపతి, ఆ ఊరి పేరు. దాన్ని ఏమంటారంటే సెదలాడ తిరుపతి అంటారు. సదలవాడ అని ప్రక్కన బహుశా ఉండొచ్చు, ఆ పేరు మీద ఇది కూడా ఉంది. దాన్ని చాలా మంది ఎవరే తిరుపతి వెళ్ళామని, కాకినాడలో మీరు తిరుపతి వెళ్ళారా అని అనేవాళ్ళు. తిరుపతి ఎందుకు వెళ్ళలేదని ఛాన్సార్లు నేను చదువుకుంది ఎక్కడన్నా. ఆ తిరుపతి కదండి, ఇక్కడ తిరుపతి వెళ్ళారా అన్నాడు ఒక ఆయన. నాకు తెలియదు అసలు. తెలియనప్పుడు పాపం ఆ స్థానికంగా నాకున్న మిత్రుడు ఒక ఆయన ఆ ఊరు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత చూస్తే దీన్ని తిరుపతి అన్నారు కదా, లోపల ఏ స్వామి ఉన్నాడు అని అడిగాను. లోపల అలా అడుగుతారేంటండి, లోపల తిరుపతిలో ఏ స్వామి ఉంటాడు అన్నాడు. కానీ ఇక్కడ ఈ తిరుపతిలో ఉన్నటువంటి స్వామివారి పేరు శృంగార వల్లభరాయుడు, విష్ణుమూర్తి. శృంగార వల్లభరాయుడు. మరి మూర్తి విష్ణుమూర్తి రూపమే. విష్ణుమూర్తి రూపం అయితే మరి శ్రీ వెంకటేశ్వర స్వాముడు అభయం, ఆ తర్వాత కటి, ఇవి రెండూ ఉండాలి కదా. మరి రెండూ లేవేమిటి అని ఆలోచించాను. ఆలోచించిన తర్వాత అక్కడున్న పూజారిని అడిగితే ఓ చిన్న స్థల పురాణం చెప్పారు. ఏమిటి ఆ స్థల పురాణం? అది కూడా ఆసక్తికరంగా ఉంది. అంటే ఏమిటంటే, ధ్రువుడు మీకు తెలుసు కదా, వెనక ధ్రువతార అని మనం అంటామే. ఆయన తపస్సు చేయటంలో ఆయన మించిన వాడు లేడు, అందుకని చరిత్రలో ఇవాళకి కూడా అలా మిగిలిపోయాడు. ఆ ధ్రువుడు ఏం చేస్తాడంటే, తన పిన్నతల్లి దగ్గర పెరుగుతాడు. పిన్నతల్లి దగ్గర ఆదరణకు నోచుకోలేక కొంచెం విసికి వేసారి విష్ణుమూర్తిపై తపస్సు చేస్తాడు. విష్ణుమూర్తి తపస్సు చేసినప్పుడు, అయ్యో పాపం చిన్న కుర్రవాడు కదా, ఇంత తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు, మనం ఎలాగైనా ప్రత్యక్షం కావాలని ఉన్న పళంగా ఆయన ప్రత్యక్షం అయితే ఆ వెలుగును తట్టుకోలేక ధ్రువుడు తట్టుకోలేకపోతాడు. అయ్యో ఏమిటి ఇలా అయిపోయాడు, ఆయన నా మంగళం స్వరూపాన్ని చూడలేకపోతున్నాడే అని అనుకున్నప్పుడు స్వామివారు ఏం చేశాడు, అయ్యో ఆయన చూడలేక మూర్చెళ్ళాడు అనమాట. నో ఇది ఇలా కాదు కదా, మనం ధ్రువుడు పాపం నేనంటే ఎంత గౌరవంగా తపస్సు చేశాడు, అతనికి నేను కనిపించకపోతే ఎట్లా అని తను ఏం చేస్తాడంటే, తను అంత వెలుగుని తగ్గించుకొని తర్వాత తన ఆయుధాలు, ఆయనకి పైన పరహస్తాలు అంటాం, రెండు చేతులు ఉంటాయి, కింద స్వహస్తాలు 2 చేతులు ఉంటాయి. ఈ చేతులను ఏం చేశాడంటే ఉన్న ఆయుధాలని తారుమారుగా చేసుకొని ఈయన ధ్రువుడికి కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు చేతిలో అభయం ఉంటుంది, ఈ చేతిలో మాత్రం గద ఉంటుంది, కట్టెహస్తం ఉండదు అనమాట. అది శృంగార వల్లభరాయని దివ్యమంగళ స్వరూపం ఈ తిరుపతిలో. దీన్ని మరి ఎవరు కట్టించారు ఈ ఆలయాన్ని అంటే, ఆలయం చుట్టూ ప్రాకారం ఉంది. ప్రతి దివ్య తిరుపతి కూడా ఒక ప్రాకారం ఉంటుంది అనమాట. ఆ ప్రాకారం నుంచి లోపల వెళ్ళగానే ధ్వజస్తంభం, బలిపీఠం, మహామండపం, అర్ధమండపం, గర్భాలయం మామూలే. ఇక ఆలయానికి సంబంధించినటువంటి విధి విధానాల వాస్తు మండలం అంతా కూడా అక్కడ ఉంది. దాంతోపాటు ఇంకా ఆలోచిస్తే స్వామివారి వల్లభరాయుడు, శృంగార వల్లభరాయుడుగా ఉన్నాడు. ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు అంటే, స్థల పురాణం ఏమో ధ్రువుడితో ముడిపడి ఉన్నది కాబట్టి ఎప్పటిదో అది, అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక సనాతన సంప్రదాయం దాంతో ముడిపడి ఉంది. మనం మరి చరిత్రపరంగా చూస్తే అక్కడ కట్టినటువంటి ఆలయంలో ఉన్నటువంటి ఆ విడి భాగాల మీద ఉన్న శిల్పం, దాని శైలి, ఆలయ కట్టడ విభాగాల్లో ఉన్నటువంటి వాస్తును చూస్తే అది, దాంతోపాటు ఇంకా అక్కడ ఒక 5 శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలను ఎప్పటివి అంటే, ఒకటి తూర్పు గాంగులకు సంబంధించిన ఒక శాసనం ఉంది. ఆ తర్వాత రాజమహేంద్రవర శాఖకు చెందినటువంటి రెడ్డి రాజుల శాసనాలు 3 ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ గజపతులు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు కదా రెడ్డి రాజుల తర్వాత, ఆ గజపతులకు సంబంధించినటువంటి ఒక శాసనం కూడా అక్కడ ఉంది. మొత్తం 5 ఉన్నాయి. అంటే దాని అర్థం 14వ శతాబ్దం ప్రారంభంలో 15, 16వ శతాబ్దం వరకు ఉన్నటువంటి సందర్భం అది. ఆలయం కూడా మీకు ఆ వాస్తు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకు భిన్నంగా ఉంటుంది అంటే, స్థానిక సంప్రదాయం ఏమో మీకు ద్రాక్షారాము ఆ చుట్టుపక్కల, సామర్లకోట ద్రాక్షారామం ఏమో వేంగి చాళుక్య భీముడు 10వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఆలయం అది. కానీ ఆ లక్షణాలు మనకు పూర్తిగా కనిపించవు. ఇక్కడ ఎందుకు కనిపించవు? అక్కడ తూర్పు గంగ,
ఆ తర్వాత రెడ్డి రాజుల గజపతులు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వాస్తు విన్యాసం అందులో ఉందన్నమాట. అందుకని దాన్ని మనం ఆలయం 16వ శతాబ్దం 15-16లో కట్టారు. అంతకు ముందు కూడా ఉండకపోతే మీకు 14వ శతాబ్దం శాసనం ఉండదు. అంతకు ముందు కూడా సాంప్రదాయం లేకపోతే అసలు ఆలయం వరకు ఎవరు రారు. అది అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అంటారు, దాంట్లో మళ్ళీ మీకు ప్రాకారం మీద, గోడల మీద, స్తంభాల మీద ప్రహ్లాద వల్లభుడైనటువంటి నరసింహస్వామి, అలాగే విష్ణుమూర్తి, ధ్రువుడు, ఈ సంబంధించిన శిల్పాలన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. అలా ఇప్పటికి కూడా మీరు ఇప్పుడు ఉన్న పళంగా మీరు అక్కడికి వెళ్ళారంటే కనీసం ఒక 4-5 బస్సులు ఈ వైష్ణవ భక్తులు తీసుకొచ్చినట్టు 4-5 బస్సులు కనిపిస్తాయి మీకు. వాళ్ళంతా హాయిగా తిరునామాన్ని పెట్టుకొని భక్తి భావంతో ఆలయాన్ని ప్రదక్షిణం చేసి స్వామివారిని దర్శించుకొని కొంచెం సేపు అక్కడ స్థలపురాన్ని మననం చేసుకొని ధరించి మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రతి వైష్ణవుడు కూడా 108 దివ్య తిరుపతులను సందర్శించాలి అన్నటువంటి ఒక నియమానికి కట్టుబడి ఉంటారు. కాబట్టి అలా మనకు తెలియని మరో తిరుపతి ఇలా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నమాట నిజం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.